కార్తీక్‌ని పెళ్లి చేసుకోవాలి అనుకున్న జోష్న కుట్ర బయటపడడంతో మేనల నుండి పిలిపించి జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక జోష్నకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి జోష్న చీర కట్టుకుని కిందికొచ్చేలా ప్లాన్ చేస్తాడు కార్తీక్. అయితే జోష్న అయితే కిందికి వస్తూ ఉంటుంది. ఇది తన బావకి ఇష్టమైన చీర అనుకున్న జోష్న అలా ఇష్టమైన చీర కట్టుకుని తన బావని మురిపించి మెప్పించాలి అనుకుని చాలా సంతోషంగా ఇక కార్తీక్ వైపు చూస్తూనే కిందికి వస్తూ ఉంటుంది. ఈలోగానే కిందికి వచ్చేసరికి నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పేసి కార్తీక్ పక్కకి తప్పుకొని పెళ్లి కొడుకుని చూపిస్తాడు. ఏంటి పెళ్లి చూపులేంటి, ఎవరికి చెప్పి ఏర్పాటు చేశారు, ఇదంతా ఎవరు చేశారు, నా భుజాల మీద మీరు వేసిన భారాన్ని మర్చిపోయారా ఏంటి, అందుకే నేను ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను, నా భారాన్ని దింపుకోవాలి కదా అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. భారాన్ని దింపుకోవాలని చెప్పేసి నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేయాలని చూస్తే నేనెలా ఒప్పుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జోష్నైతే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, ఇష్టం లేకపోవడం ఏంటి, చక్కగా రెడీ అయి కిందికి వచ్చావు, నువ్వు ఎప్పుడూ ఇలా రెడీ అవ్వవు కదా, పెళ్లి చూపులు నీకు తెలుసు అందుకే రెడీ అయి వచ్చావని నేను అనుకుంటున్నాను, మరి ఎందుకు రెడీ అయి వచ్చావు, ఎవరి కోసం రెడీ అయి వచ్చావు అని చెప్పేసి అడుగుతుండగా అది కాదు మమ్మీ, చెప్పండి పెద్ద మేడం గారు, నేను పారుతో మీకు చెప్పమన్నాను, ఏం పారు చెప్పలేదా ఏంటి, చెప్పాను అందుకే కదా చీర కట్టుకుని వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. పారిజాతం కూడా అందరూ కలిసి నన్ను అడ్డంగా ఇరికించాలని చూస్తున్నారు, నేను ఎట్టి పరిస్థితిలోని కూడా వీళ్ళకి దొరకకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఏంటి జోష్న ఏం మాట్లాడవేంటి, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావేంటి, ఆ అబ్బాయి నీ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు, తను మాకు బాగా నచ్చాడు, ఆస్తి అంతస్తు చదువు సంస్కారం ఇవన్నీ కూడా ఆ అబ్బాయికి చాలా బాగా ఉన్నాయి, తల్లిదండ్రులుగా నీ జీవితం బాగుండాలని కోరుకుంటాం, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం, ఇలాంటి అబ్బాయి అయితే నీకు జీవితం సంతోషంగా ఉంటుంది, తను నిన్ను సంతోషంగా జీవితంలో ఎలాంటి బాధ లేకుండా చూసుకుంటాడు, పైగా తను ఇక్కడికి ఇల్లరికం కూడా వస్తానని అంటున్నాడు, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది. మమ్మీ ఎవరికి వాళ్ళుగా నిర్ణయం అయితే తీసేసుకున్నారు, ఏం మాట్లాడుతున్నావు జోష్న, నెల రోజుల్లో పెళ్లి చేసుకుంటానని పంతులు గారు నీ జాతకం చూసి వెళ్ళిన తర్వాత మాటిచ్చావు కదా, మళ్ళీ ఇప్పుడు తీరా పెళ్లి చూపులు ఏర్పాటు చేసేసరికి ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు అంటావేంటి, అయ్యో మీరందరూ ఆగండి, తనకి నేను నచ్చలేదేమో, నా గురించి నేనే పరిచయం చేసుకుంటాను, అప్పుడు తనకి నేను ఖచ్చితంగా నచ్చుతాను, వీడొకడు చాలా ఆత్రంగా కనిపిస్తున్నాడు, కానీ ఆవిడగారి సంగతి పాపం పూర్తిగా తెలియదు కదా అని కార్తీక్ పక్క నుండి అనుకుంటూ ఉంటాడు. ఈలోగానే హలో జోష్ని గారు, నేను నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయాను, మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని పెళ్లి చేసుకుని సంతోషంగా చూసుకోవాలి అనుకుంటున్నాను, మీకు నచ్చినట్టుగానే మీ వాళ్ళతోనే నేను ఉండిపోతాను, నా బిజినెస్లన్నీ ఇక్కడి నుంచే చూసుకుంటాను, మీకోసం నేను ఎక్కడైనా ఉంటాను, నేను మీకోసం ఏదైనా చేస్తాను, మిమ్మల్ని చూసిన వెంటనే ఫిక్స్ అయ్యాను, చేసుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అని చెప్పి అంటూ ఉండగానే వీడేంటి ఇంత ఆత్రంగా కనిపిస్తున్నాడు, చేసుకుంటే నన్నే పెళ్లి చేసుకుంటాడా, వీడికి కాస్త పిచ్చి పట్టినట్టుంది అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి నేనంటే మీకు ఇష్టమేనా, మీరంటే నాకు ఇష్టం కాబట్టి నేనంటే మీకు ఇష్టం అవ్వాలని నేను అనడం లేదు, మీ మీద నేను చూపించే కేర్ ప్రేమ, నేను చూపించే బాధ్యత ఇవన్నీ కూడా ఒక్కసారిగా చెప్పేవి కాదు, ఒక్క మాటలో అర్థమయ్యేవి కాదు, పెళ్లి చేసుకుంటేనే కదా ఇవన్నీ మీకు తెలుస్తాయి, అందుకనే చెప్తున్నాను, చెప్పండి మీరంటే నాకు చాలా ఇష్టం, నేనంటే మీకు ఇష్టమా కాదా, నా మొహం మీదే మీ నిర్ణయం చెప్పండి, నేనైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ పెళ్ళి కొడుకైతే లేదు, నేనిప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను, ఏం మాట్లాడుతున్నావు, ఇంకా ఎన్ని రోజులు టైం కావాలి, ఇంకా ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఇలా మేము ఎదురు చూసేలా చేస్తావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటి జోష్న అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, నెల రోజుల్లో నీకు పెళ్లి చేయకపోతే
నువ్వు కుమారిగా ఉండిపోతావని చెప్పి పంతులు గారు నీ జాతకం చూసి చెప్పారు. నీ జాతకం చూసి నీకు చెప్పిన తర్వాత కూడా నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఈ అబ్బాయి నీకు పర్ఫెక్ట్ జోడీ కాబట్టి అతన్ని నువ్వు పెళ్లి చేసుకో. అనుకున్నట్టుగానే నెల రోజుల్లోపే నీ పెళ్ళైపోతుంది. అప్పుడు నీకంటూ సంసారం, పిల్లలు, బాధ్యతలు ఏర్పడతాయి. అప్పుడు నీకంటూ ఇక వేరే ఆలోచనలు కూడా ఏమీ లేకుండా ఉంటాయి. నువ్వు ఇంత రెడీ అయ్యి వచ్చి పెళ్లి చూపులకి కాకుండా అసలు ఎందుకింత రెడీ అయ్యావో నాకైతే ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇదంతా బావ కోసం. ఏం మాట్లాడుతున్నావు? కార్తీక్ కోసం రెడీ అవ్వడమేంటి? ఈ చీర ఈ గ్రాని దీప కోసం తెచ్చానని చెప్పింది. అలాగే బావ ఈ చీరని చాలా ఇష్టపడ్డాడంట. అందుకే కట్టుకున్నాను అనేసరికి ఒక్కసారే షాక్ అవుతుంది సుమిత్ర. ఏం మాట్లాడుతున్నావు? కార్తీకు తన భార్య కోసం ఇష్టపడ్డ చీరను నువ్వెలా కట్టుకుంటావు? అయినా ఇంకా కార్తీక్ అంటూ వాడి కోసం చేస్తున్నాను అంటావేంటి? వాడి కోసం ప్రేమను పంచడానికైనా ఏదైనా చేయడానికైనా వాడి భార్య దీప ఉంది. దీపే వాడిని చూసుకుంటుంది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా జీవితం మొదలుపెట్టి జీవితం అనే ప్రయాణంలో ముందుకి వచ్చేస్తున్నారు. దీప ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా. ఇంకా వాడి గురించి ఆలోచించడమేంటి? నువ్వు పెళ్లికి ఒప్పుకున్న తర్వాతే కదా ఇదంతా చేశాము. ఆ రోజు పార్టీలో పెళ్లికి ఒప్పుకున్నావు. పెళ్లి బాధ్యతను కార్తీక్ చేతిలో పెట్టావు. అలాగే పంతులు గారు వచ్చి నెల రోజులు టైం అడిగితే ఇక ఆ నెల రోజుల్లోపు ఎలాగైనా పెళ్లి చేసేస్తామంటే అప్పుడు కూడా తల ఊపావు. ఇప్పుడు కొత్తగా వాడంటే ఇష్టమంటావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? నిమిషానికి ఒక మాట ఎందుకు మారుస్తున్నావు? తల్లిదండ్రులుగా మాకంటూ కొన్ని కలలు, కోరికలు ఉంటాయి. ఒక్కగానొక్క కూతురు నువ్వు. నీ పెళ్లి చూడాలని ఎంతగానో ఆశపడుతున్నాం. కానీ నీ ఆలోచనలు నాకు నచ్చలేదు అని చెప్పి అంటుండగా, మమ్మీ ఆలోచనలు మనసులో ఉన్న ప్రేమ ఎప్పటికీ కూడా మారవు. ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. బావకి పెళ్ళైనా పెళ్ళి అవ్వకపోయినా ఏమైనా సరే బావే నాకు భర్త. బావని నేను పెళ్లి చేసుకుంటాను. నెల రోజులు కాదు, మీరు ఇప్పటికిప్పుడు నాకు పెళ్లి చేస్తానన్నా అది బావతో జరిపిస్తే నేను ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాను. సంతోషంగా ఇప్పుడు తల వంచుకుని తాళి కట్టించుకుంటాను అనేసరికి జోష్న చెంప పగిలిపోతుంది సుమిత్ర చేతిలో. బాగా కొట్టావు. నా పేరు చెప్పి ఇంకొక 2 దెబ్బలు వెయ్యమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు శివనారాయణ. తాత, అవును తాతనే మాట్లాడుతున్నాను. పిచ్చి పిచ్చి కూతలు కూస్తే నేనైతే మీ అమ్మ చెంపదెబ్బతో వదిలేసింది. నేనైతే రివాల్వర్ తీసుకొచ్చి బుద్ధి చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? పెళ్ళయ్యి చక్కగా సంసారం చేసుకునే వాడితో నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటావేంటి? దీప జీవితాన్ని అన్యాయం చేయాలని చూస్తున్నావా ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, దీప నా జీవితంలోకి వచ్చింది. నేను దీప జీవితంలోకి రాలేదు. బావని పెళ్లి చేసుకోవాలనుకుంది నేను. ముందు నుంచి మాకు నిశ్చితార్థం అలాగే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిన తర్వాత దీప మా జీవితాల్లోకి వచ్చి బావని ఎగరేసుకుపోయింది. అలా అని నా మనసు ఎలా మార్చుకుంటాను? నేను మార్చుకోలేను. నాకు బావ కావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జోష్నైతే, బాబు మీరెళ్ళండి. దీనికి ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. ఇంత జరిగిన తర్వాత తనని మీరు పెళ్లి చేసుకోలేరని మాకు అర్థమవుతుంది. తనకి బుద్ధి చెప్పి తనకి ఎలా పెళ్లి జరిపించాలో నాకు తెలుసు. మమ్మల్ని క్షమించండి. అయ్యో, నేను సారీ చెప్పాలి. తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేను వచ్చుండకూడదు. ఏదో శివనారాయణ గారి మనవరాలి కదా, శివనారాయణ గారి మీద ఉన్న గౌరవంతో ఇక్కడి వరకు వచ్చాను. కానీ ఇక్కడ జరుగుతుంది చూస్తుంటే తన ఆలోచన విధానం కూడా అస్సలు బాలేదు. పెళ్ళైన మగాడిని ఎలా కోరుకుంటుందండి? ఏ ఆడదైనా పెళ్ళైన మగాడిని కోరుకుంటే అది సాధ్యమవుతుందా? అవ్వదు కదా. పెళ్ళికి ముందు ప్రేమించి ఉండొచ్చు, కానీ ఒకరికి ఒకరు ఇష్టముండాలి. ఒకవైపు నుంచే ప్రేమ ఉంటే అది ఎప్పటికీ కూడా నెరవేరదు. అలాగే పెళ్ళయ్యి ఒక ఆడదాని జీవితాన్ని లాగేసుకోవాలి అనుకునే ఆడదాయి ఎప్పటికీ కూడా బాగుపడదు. తన జీవితాన్ని బాగు చేయాలని ప్రయత్నించినా సరే తన ఆలోచనలు పక్కదారి పడుతూనే ఉంటాయి. ఒక్కగానొక్క కూతురని చెప్పేసి చాలా గారాబంగా పెంచినట్టున్నారు. ఇప్పుడు తను మాట వినే స్టేజ్ కూడా దాటిపోయింది. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి అతనైతే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత మీ అందరికీ ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? ఎవడో బయటవాడు కూడా వచ్చి నన్ను మాటలనేసి వెళ్ళిపోతున్నాడు.
బయట వాళ్లే కాదు సమాజం కూడా నిన్ను దుమ్మెత్తిపోస్తుంది. నీ మొహం మీదే చీకొట్టి నిన్ను ఇక్కడి నుంచి వెలివేస్తుంది. ఒక పెళ్ళైన మగాడిని మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అనడం, అలాగే నువ్వు దీప జీవితాన్ని లాగేసుకుంటాను అనడం, ఇదంతా కూడా చాలా పెద్ద తప్పు. పిచ్చి పిచ్చి నాటకాలు వెయ్యకుండా, నీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడకుండా నువ్వు మేము చెప్పిన సంబంధం చేసుకోవాల్సిందే. నువ్వు మారావు అనుకున్నాను. కానీ నువ్వు మారలేదు. ఇప్పటి వరకు నీలో మార్పొచ్చిందని చెప్పేసి పెళ్ళికి ఒప్పుకున్నావని వాడి మీదున్న ప్రేమని మర్చిపోయి మంచిగా మారి నీ జీవితం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అనుకున్నాం. కానీ నీ జీవితం గురించి కన్నా దీప జీవితాన్ని నాశనం చేసే విషయంలోనే నువ్వెక్కువగా కాన్సంట్రేషన్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఇక దీప ఆ రోజు నీ మీద కోప్పడింది. కానీ ఆ రోజు నేను దీప మీద ద్వేషాన్ని పెంచుకుని దీపని ఎన్నో రకాలుగా అవమానించాను. నా కూతుర్ని ఎందుకలా చేశావని చెప్పి. దీప ఇదంతా తెలిసే నీ విషయంలో అలా మాట్లాడిందని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నెల రోజుల్లో పెళ్లి చేసుకుని తీరాల్సిందే. మమ్మీ, మమ్మీనే చెప్తున్నాను. మీ మమ్మీయే కాదు, నేను కూడా చెప్తున్నాను. నువ్వు ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం వాడు తీసుకొస్తాడు. ఆ సంబంధం నీకు సెట్ చేస్తాడు. పెళ్లి చేసుకోకుండా నాకు బావే కావాలి అని చెప్పి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు. మీరు ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం బావనే పెళ్లి చేసుకుంటాను. నాకు బావే కావాలని మరింత మొండిగా మాట్లాడుతుంది. అత్త, ఇక జోష్న అలానే వాదిస్తూ ఉంటుంది. ఈ విషయంలో నువ్వేం టెన్షన్ పడకు. నేను చూసుకుంటాను కదా. ఏంట్రా నువ్వు చూసుకునేది? దాని మనసులో ఇంకా ఇలాంటి దుర్బుద్ధి ఉందని తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వు చూసుకుంటాను అంటావేంట్రా? ఇంకా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు? ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేయాలని ఆలోచించే ఇలాంటి ఆడపిల్లని నేనెలా కన్నాను అని నా మనసుకి ఎంతో బాధ కలుగుతుంది. నేనే ఒక నిర్ణయం తీసుకుంటాను. ఆ నిర్ణయానికి జోష్న తల వంచకపోతే అప్పుడు ఏం చేస్తానో నేనే చెప్తాను అని చెప్పేసి ఒక ఫోన్ అయితే చేస్తుంది సుమిత్ర. అలా చేసేసరికి సరే వస్తున్నాను అని చెప్పేసి అవతల మనిషి మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక జోష్నకి పెళ్లి చూపులు ఈరోజే జరుగుతాయి. త్వరలోనే జోష్న పెళ్లి కూడా జరిగిపోతుంది. నెల రోజులు కాదు, 15 రోజులు తిరగకముందే జోష్న ఒక ఇంటి ఆడపిల్ల అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. అత్త, ఏంటి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే రేపొద్దున బాధపడాల్సి వస్తుందేమో. లేదు, ఇది తొందరపాటు నిర్ణయం కాదు. చాలా ఆలస్యం చేశాను ఇప్పటి వరకు తను కోరుకుంది అని చెప్పేసి తనని బలవంతం పెట్టి బాధ పెట్టడం ఇష్టం లేక ఒక్కగానొక్క కూతురు కాబట్టి తను కోరుకున్నట్టుగానే ఉండాలి అని చెప్పి ఇప్పటి వరకు తన విషయంలో ఓర్పుగా భరించాను. ఇక భరించడం నా వల్ల కాదు. నేను ఎవరి జీవితాల్ని నాశనం చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. నా కూతురు బాగుంటే చాలు, తను సంతోషంగా ఉండాలని కోరుకున్నానే తప్ప మరొకరి భవిష్యత్తుని నాశనం చేసి నా కూతురు బ్రతుకుని నిలబెట్టాలని నేను అనుకోవడం లేదు. అది నాకిష్టం లేదు కూడా. అందుకనే నేననుకున్నట్టుగానే జరుగుతుంది అని చెప్పేసి సుమిత్ర చెప్తూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగానే ఈలోగానే ఇక అక్కడికి మర్నాడు ఒక వ్యక్తి అయితే వస్తాడు. అలా వచ్చేసరికి అతన్ని చూసి అందరూ షాక్ అవుతారు. వచ్చావా, రారా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉండగానే జోష్నని పిలుచుకురా దీప అని చెప్పేసి జోష్న దగ్గరికి పంపిస్తుంది దీపని. అమ్మాయి గారు, మిమ్మల్ని సుమిత్ర అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పి అంటూ ఉండగానే, ఎందుకు, మళ్ళీ ఏం జ్ఞాపకం వచ్చింది, మళ్ళీ ఏ సంబంధం తీసుకొచ్చారు నన్ను పిలవడానికి? ఏమో పిలుస్తున్నారు రండి అని చెప్పేసి దీప చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ ఉండగానే సరే వస్తున్నాను అని చెప్పేసి జోష్నైతే కిందికి వస్తుంది. అలా వచ్చేసరికి అక్కడే కూర్చుని ఉన్న ఆ వ్యక్తిని చూసి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ తనతో కాస్త పరిచయం కూడా ఏర్పడింది. షాప్లో వాళ్ళిద్దరికీ మధ్య గొడవ కూడా జరిగింది. ఇక దాంతో అతన్ని చూసి షాక్ అవుతుంది. ఈలోగానే తను జోష్న, నా కూతురు, నీకు నా కూతురు గురించి ఇప్పటివరకు తెలియదు కదా, నా కూతుర్ని కూడా నువ్వెప్పుడు చూడలేదు. సరే, మీ అందరూ కూడా తనెవరని అనుకుంటున్నారు కదా, తను ఎవరో కాదు, నా మేనల్లుడు. తను ఈ మధ్య కాలంలోనే ఇక్కడికి వచ్చాడు. తను చాలా మంచివాడు. ఎప్పుడూ కూడా పెద్దల మాటని కాదనడు.
ఎప్పుడూ వాడు సంతోషాన్ని మాత్రమే కోరుకుంటాడు. ఎదుటి వాళ్ళ సంతోషంలో వాడి సంతోషాన్ని వెతుక్కుంటాడు. అలాంటి వ్యక్తి నా ఇంటికి అల్లుడిగా వస్తే నేను కోరుకున్నట్టుగా నా కూతుర్ని సంతోషంగా చూసుకుంటాడు. అత్త, మరి జోష్న గురించి అన్ని వాడికి తెలుసు. ఆల్రెడీ జోష్నతో వాడికి పరిచయం కూడా ఏర్పడింది. ఒకరికొకరు ఎదురుపడ్డారు కూడా. లేదు, నేను ఇతన్ని పెళ్లి చేసుకోను. ఇతనికి చాలా పొగరు. నీకన్నానా? నువ్వు కోరుకున్న వస్తువు తను కోరుకోలేదు. తను కోరుకున్న వస్తువుని నువ్వు కోరుకున్నావు. అందుకే వాడు అలా నీకు బుద్ధి చెప్పాడు. వాడు కోరుకున్నది ఏదైనా సరే వాడికే దక్కాలనుకునే మనస్తత్వమే తప్ప అంతకు మించి ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఎదుటి వాళ్ళ సంతోషాన్ని లాక్కోవాలనుకునే మనిషి వాడు కాదు. వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. ఇక వాడే ఈ ఇంటికి కాబోయే అల్లుడు. నా మేనల్లుడే ఈ ఇంటికి కాబోయే అల్లుడు. నేను ఒప్పుకోకపోతే, నువ్వు ఒప్పుకోకపోతే ఎలా తాళి కట్టించాలో నాకు తెలుసు. కార్తీక్, ఇది పెళ్లి భారం నీ మీద పెట్టింది. నెల రోజుల్లో పెళ్లి చేస్తానని నువ్వు దీనికి మాటిచ్చావు. పంతులు కూడా నెల రోజుల లోపులోనే పెళ్లి చేయాలని చెప్పాడు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను విను. 10 రోజుల్లో వీళ్ళిద్దరికీ పెళ్లి జరగాలి. ఈలోగా జోష్న ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలని చూసినా, ఏదైనా చేసి నీ చేత తాళి కట్టించుకునే ప్రయత్నాలు చేయడం విషయంలో ఎవరికైనా హాని కలిగించిన జోష్నని ఇక కన్న కూతురని కూడా చూడకుండా ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను. ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా జోష్నకి రాదు. ఎట్టి పరిస్థితిలోని కూడా జోష్న ఇక ఈ ఆస్తికి వారసురాలు కాదు అని నేను వీలునామాని రాయిస్తాను. జోష్న పేరు రాయించి మరీ నేను వీలునామాని తిరిగి రాయిస్తాను. ఇంక ఈ విషయంలో అయితే మాత్రం ఎలాంటి మార్పు లేదు. చెప్పు జోష్న, వీడిని పెళ్లి చేసుకుంటావా? ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం అయిపోతావా? రెండిట్లో ఏదో ఒకటి నీ చాయిస్కే వదిలేస్తున్నాను. నేను కూడా ఈ విషయంలో పెద్దగా ఆర్గ్యుమెంట్ చేయాలనుకోవడం లేదు. దీప భవిష్యత్తుని నాశనం చేసి తన భర్తని నువ్వు లాక్కోవాలని చూస్తే ఇక్కడెవరూ కూడా చూస్తూ ఊరుకోరు. తను పెళ్లి చేసుకుంది, అనుకోకుండా వాళ్ళ మధ్య బంధం ఏర్పడింది. ఆ భగవంతుడు వాళ్లకు వేసిన ముడి అది. వాళ్ళ ముడిని తెంపేసి నువ్వు వాళ్ళ జీవితంలోకి మూడో వ్యక్తిగా వెళతానంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావు? నిన్ను ఎంత ప్రేమగా చూశానో వాడిని కూడా అంతే ప్రేమగా చూసుకున్నాను. నువ్వెంతో వాడు అంతే. వాడి జీవితంతో ఆడుకుంటానంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావు? నీ ఇష్టాన్ని ప్రతిదాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు ఏదంటే అదే నేను చేస్తున్నానని, నువ్వు కనిపించకపోతే ప్రాణాలు పోయినట్టుగా బాధపడ్డానని చెప్పేసి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుని దీప భవిష్యత్తుని నాశనం చేసి కార్తీక్ జీవితంలోకి వెళతాను అంటే నేనెలా ఒప్పుకుంటాను? కార్తీక్ని పెళ్లి చేసుకుని నువ్వు దీప జీవితాన్ని నాశనం చేస్తాను అంటే నీ ఇష్టాన్ని కాదనలేక నీ మీద ఉన్న ఇష్టంతో ఇక బలహీనతగా మార్చుకుని నేను నీకు కార్తీక్కి పెళ్లి చేస్తాననుకున్నావా? ఎప్పటికీ చేయను. నేను ఒక ఆడదాన్నే, దీప ఒక ఆడదే. అసలు ఈ సిచ్యువేషన్లో ఒక ఆడది ఎంతగా బాధపడుతుందో అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఆస్తి కావాలి అంటే నువ్వు నా మేనల్లుణ్ణి పెళ్లి చేసుకోవాలి. ఆస్తి అక్కర్లేదు అంటే నువ్వు ఇల్లే వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ రెండిట్లో ఏదైనా సరే నీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. నీ మీద ఉన్న ప్రేమని ఇప్పటికిప్పుడే చంపేసుకుంటాను అని చెప్పేసి సుమిత్ర అన్న మాటలు జోష్నకి పెద్ద షాక్నే ఇస్తాయి. ఇక తనైతే మాత్రం తన మేనత్త మాట కాదనలేక ఆ పెళ్లికైతే అంగీకరిస్తాడు. మా అత్త మాటని కాదనలేక నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నా. కానీ ఆ తర్వాత మాత్రం ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేనేంటో అప్పుడు చూపించాల్సి వస్తుందని చెప్పి వార్నింగ్ కూడా ఇస్తాడు. వాడు ఏమన్నా సరే వాడి చేత నువ్వు తాళి కట్టించుకోవాల్సిందని చెప్పి సుమిత్ర చెప్తూ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితిలో ఆస్తిని పోగొట్టుకుని బయటికి వెళ్ళలేకే కదా ఇన్ని పాట్లు పడుతుంది. అందుకనే ఇక తల ఉంచి తాళి కట్టించుకోవడానికి తన తల్లి సుమిత్రకి మాటిచ్చి నేను బావతో కాకుండా నీ మేనల్లుడితోనే నేను తాళి కట్టించుకుంటాను. నీకు మాటిస్తున్నాను మమ్మీ. ఈ ఇంటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను. మీ ఇష్టం. మీరు నిర్ణయించిన అబ్బాయితోనే నేను
తాళి కట్టించుకుంటాను అని చెప్పి అప్పుడు ఇక తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది సుమిత్ర నిర్ణయంతో. అలా సుమిత్ర జోష్నకి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఇక తన మేనల్లుడిని పిలిపించి, మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.